ప్లీజ్ చదువమ్మా. అర్చన, ఏం ఆలోచిస్తున్నావు? అందరి అనుమానాలకు క్లారిటీ దొరుకుతుంది. అవ్వని అక్షయ్ గురించి మాటి మాటికి మన ఇంటికి రాకుండా ఉంటుంది. ఏమీ ఆలోచించకుండా తొందరగా చదివి చెప్పు. ఇప్పుడు నువ్వు చదవలేదంటే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. కొన్ని విషయాలను చెప్పి కొన్ని విషయాలను కావాలని చెప్పడం లేదనుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా చదువు. నువ్వు చెప్పబోయేది అందరికంటే ఎక్కువ నాకు సంతోషాన్ని కలిగించే వార్త అవుతుందమ్మా. చదవడానికి నాకేం అభ్యంతరం లేదండి. అమ్మవారి కృప నా మీద ఉంటేనే నేనేదైనా చదవగలుగుతాను. గ్రంథాలలో ఏం రాసుంటే అదే చెప్తాను. అందులో ఉన్నది ఉన్నట్టు కాకుండా అబద్ధం చెప్పావంటే మాత్రం నీ వీపు విమానం మోతం మోగిపోతుంది. నువ్వు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎవరైనా సిద్ధాంత్ గారి దగ్గరికి తీసుకెళ్లి చదివిస్తాం. నా గురించి నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకుండా తప్పించుకోలేను. చదివావు కదా, చెప్పు. చదివాను కానీ చెప్పలేను. అదేంటమ్మా అలా అంటున్నా? నా కూతురు గురించి తెలుసుకోవాలని నాకుండదా? ఇందులో మీ కూతురు గురించి రాసి లేదండి. రాసుండుంటే మొన్న మధ్య చదివినప్పుడే చెప్పుండేదాన్ని. కానీ ఇందులో మరో విషయం రాసుంది. కానీ అది నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవమ్మా? నలుగురిలో చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? చెప్పాల్సిందే. చెప్పాల్సిందేనా? చెప్పి తీరాల్సిందే. ఇంతగా బలవంత పెడుతున్నారు కాబట్టి చెప్తాను, వినండి.